నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశలరి కట్టినను. నా శత్రువులు నన్ను చుట్టినను, నరకపు పాశలరి కట్టినను. వరద వలె భక్తిహీనులు పొందిన, విడువక నన్ను ఎడబాయని దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా నా దీపమును వెలిగించువాడవు, నా చీకటిని వెలుగుగా చేయును. నా దీపమును వెలిగించువాడవు, నా చీకటిని వెలుగుగా చేయును. జలరాశుల నుండి బలమైన చేతితో వెలుగుతో చేర్చిన బలమైన దేవా. యెహోవా నా బలమా, యథార్థమైనది నీ మార్గం, పరిపూర్ణమైనది నీ మార్గం. యెహోవా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసయ్య నామములో మీ అందరికీ ఉదయకాలంలో శుభవందనములను తెలియజేసుకుంటున్నాం. Dear children of God, good morning. I bring greetings in the name of our Lord Jesus Christ. దేవుని బిడ్డలారా, Dear children of God, కరోనా ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు చాలామంది భయంతో వేదనలతో ఉండినటువంటి పరిస్థితులను మనం చూసాం. we have seen that when the corona's first wave has come, people were filled with fear and agony. కానీ దేవుని బిడ్డలను దేవుడు చేయవదలేదు. But God never left the hand of his children. ఇప్పుడు సెకండ్ వేవ్ స్టార్ట్ అయింది అంటారు. Now they tell that the second wave has started కానీ అందరికీ ఒకే భయం. and all are being afraid. అయ్యో కరోనా ఎక్కడ వచ్చేస్తుందో. They are afraid because they fear corona might affect them. మన భవిష్యత్తు ఏమవునో, How will our future be? మన పని ఏమవునో, How will our works be? మన కుటుంబం ఏమవునో. What will happen to our family? ఎక్కడ చూసినా భయం భయం భయం. There is so much of fear everywhere. దేవుని బిడ్డలారా, Dear children of God, ఇశ్రాయేలు ప్రజల యొక్క వాళ్ళ ప్రయాణంలో దేవుడు అద్భుతమైన కీర్తనలను వాళ్ళకి ఇచ్చాడు. God has filled the mouth of Israelites with beautiful songs during their journey. అదే కీర్తనలు 91వ కీర్తన. It's the same psalm which Israelites have sung. మన జీవిత ప్రయాణానికి కూడా దేవుడు ఈరోజు ఒక వాగ్దానాన్ని ఇస్తున్నాడు. Even during our journey, God is giving us a promise now. కీర్తనలు 91 10వ వాక్యాన్ని మనం చదవదామండి. Let's read Psalm 91 verse 10. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. Reading from Psalm 91 verse 10, no evil shall befall you, nor shall any plague come near your dwelling. దేవుని బిడ్డలారా, Dear children of God, కరోనా గురించి భయపడుతున్నారా? are you being afraid of corona? నీకు అపాయమేమీ రాదు. No evil will befall you. ఏ తెగులును నీ గుడారాన్ని సమీపించదు. No plague shall come near your dwelling. ఎందుకు? Why? నిన్ను ఆయన కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. Because he is a God who protects you. కీర్తనలు 91 7వ వాక్యాన్ని చదివినట్లయితే, If you read Psalm 91 verse 7, నీ ప్రక్కన 1000 మంది పడినా,
1,000 may fall at your side, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినను 10,000 at your right hand, ఏ అపాయము నీకు రాదు. it will not come near you. ఎందుకు? Why? మొదట వాక్యం చెప్తుంది చూడండి. The first verse tells, మహోన్నతిని చాటున నివసించువాడు he who dwells in the secret place of the Most High సర్వశక్తుని నీడన విశ్రమించువాడని దేవుని చెప్తుంది. shall abide under the shadow of the Almighty. సర్వశక్తుని నీడలో విశ్రమించువాడు అని దేవుని వాక్యం చెప్తుంది. The word of God says that you shall abide under the shadow of the ఈ Almighty. దేవుని వాక్యాలను వింటున్న దేవుని బిడ్డలారా, All those children of God who are listening to this word of God, నువ్వు ఉంటున్నది దేవుని నీడలో. you are under the shadow of the Almighty. దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటున్నాడు. God is your refuge. నీకు కరోనా రాదు, భయపడవద్దు. Do not be afraid. You will not be affected with corona. ఏ అపాయమును నీకు రాదు. No evil will befall ఏ you. తెగులును నీ గుడారాన్ని సమీపించదు. No plague will come near your tent. ఎందుకు? Why? దేవుడు నీకు ఆశ్రయంగా ఉంటున్నాడు. Because God is your refuge. భయపడుతున్నారా? Are you being afraid? అయ్యో ఏమవును, Are you telling what will happen? నా పిల్లల పరిస్థితి ఏమవును, What will happen to my children? అయ్యో నాకు వయసు అయినదే, Oh, I am getting old. నా పరిస్థితి ఏమవును. What will happen to my situation? భయపడవద్దు. Do not be afraid. దేవుడు మనతో ఉన్నంత కాలము ఏ వ్యాధిని మనల్ని ముట్టేదానికి అధికారం లేదు. As long as God is with us, there is no authority of any sickness to touch us. కరోనా ఫస్ట్ వేవ్ కాలంలో దేవుడు మనల్ని కాపాడాడు. God has protected us during the first wave of corona. ఆయన నమ్మదగిన దేవుడు. He is a faithful God. ఈ కరోనా సెకండ్ వేవ్ లో కూడా మనల్ని కాపాడడానికి శక్తిమంతుడిగా ఉంటున్నాడు. He is a God who is powerful enough to protect us during the second wave of corona. ప్రభుత్వం మనకిచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్లను పాటించండి. Please follow the instructions that the government is giving. ప్రభుత్వం మనకిచ్చేటువంటి ఇన్స్ట్రక్షన్ ని నిర్లక్ష్యం చేయవద్దు. Do not be negligent about the instructions that are given by the government. దేవుని బిడ్డలారా, Dear children of God, దేవుని సముఖంలో ఉండుము. dwell in the presence of the Lord. ఆయన నిన్ను చేయవదలనే వదలడు. He will never leave your hand. వాగ్దానాన్ని నమ్మండి. Believe in the word of God. ఆకాశము భూమి గతించిపోవును, Though heaven and earth may pass away, ఆయన వాక్యాలు ఒక పుల్లైనను గతించిపోదు. his word shall not pass away. జీవంగల దేవుని వాక్యం ఇది. This is the word of the living God. ఈ వాక్యం నిన్ను కాపాడును. This word will protect ఆ you. వాక్యమే దేవుడు. This word is God, దేవుడే వాక్యం. and God is the word. ఈ వాక్యం ప్రకారం ఈ రోజంతా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించి నడుపును గాక. I pray that God will lead you basing on this word throughout the day. కళ్ళు మూసి ప్రార్థన చేద్దామండి. Let's close our eyes and pray. మహోన్నతమైన ప్రభువా, Dear Heavenly Father, ఈ ఉదయకాల సమయంలో this morning time, కరోనా సెకండ్ వేవ్ గురించి ఎవరంతా భయంతో ఉంటున్నారు, all those who are afraid of corona second wave, ప్రతి ఒక్కరిని మీరు కాపాడండి. Lord, we pray that you would protect each one of them. మీ రక్తపు కోటలో వెళ్ళి దాచుకోండి. Lord, protect them under the shadow of your wings. కీర్తనలు 91:10 ప్రకారం According to Psalm 91 verse 10, ఏ అపాయమును నీకు రాదు, no evil will befall you. ఏ తెగులును నీ గుడారాన్ని సమీపించదని వాగ్దానం చేశారే. Lord, you have promised that no plague will come near our dwelling. ఈ బిడ్డలను ఆశీర్వదించండి. Lord, we pray that you would bless your children. కాపాడండి. Protect them. వీళ్ళకు విరోధంగా ఏ కరోనాను రాకూడదు. Lord, no corona should come against your children. వీళ్ళకు విరోధంగా ఏ బ్యాక్టీరియాను ఏ వైరస్ను క్రియేట్ చేయకూడదు. Lord, no bacteria or virus should work against your children. మీ రక్తపు కోటలో వీళ్ళు దాచుకోండి. Lord, protect them with your blood. మీ కనికరం వీళ్ళపైన దిగును గాక. Let your mercy fall upon them. వీళ్ళకు ధైర్యాన్ని ఇవ్వండి. Lord, be their strength. వీళ్ళని ఆశీర్వదించండి. Lord, bless them. వీళ్ళ కుటుంబంలో ఉండే వాళ్ళని ఆశీర్వదించండి. Bless their families. మీ మహోన్నతమైన ప్రసన్నత వీళ్ళపైన దిగండి. Let your mighty presence come upon ఈ them. రోజంతా మీ బిడ్డలను నడపండి. Lord, lead your children today throughout the day. మహిమ ఘనత స్తుతి మీకే. All glory, honor, power and praise. యేసుని నామమున వేడుకుంటాము తండ్రి. In Jesus' name. ఆమేన్. Amen. గాడ్ బ్లెస్ యు. God bless you. ధైర్యంగా ఉండండి. Be of good courage. దేవుడు మీతో ఉంటున్నాడు. God is with you.